సైంధవ్ మాత్రం వస్తుందన్న. ఓవరాల్ గా సైంధవ్ బాగుంది. ఎందుకంటే మనం నేను సంక్రాంతి అనగానే వెంకటేష్ గారు ఈ అన్న క్యారెక్టర్ లో ఉంది, ఒక ఫ్యామిలీ అంటుండి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్ తో వచ్చిన సంక్రాంతికి. సంక్రాంతి సినిమా తెలుసుగా మనకి, వెంకటేష్ గారు సంక్రాంతి అంటే వెంకటేష్ గారు గుర్తొస్తుంది. అట్లాంటి సంక్రాంతి రోజు వెంకటేష్ గారి సినిమా వస్తుందంటే మంచి ఎమోషన్, ఫీలింగ్, ఒక సాడ్నెస్, ఒక కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. ఒక బ్రహ్మానందం పెడతారు, ఒక ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా, కానీ లోపలికి వస్తే మొత్తం వైలెన్సే, మొత్తం మాసు, గన్నులు, చంపుకోవడాలు, మొత్తం ఇగో ఈ హెడ్ నే వాడినా వీళ్ళని ఎవరు బాడీని కొట్టలే, పడితే అక్కడ గుచ్చి తెంగుతాడు కత్తులు. నాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఒక లెవెల్ దాకా చూడొచ్చు, చిన్న పిల్లలు చూడకపోవడం బెస్ట్. పాప సెంటిమెంట్ వర్కౌట్ అయింది, ఎలా అనిపించింది? అది బాగుంది అన్న, అది బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొద్దిగా హై లెవెల్ ఆఫ్ సెంటిమెంట్ సీన్ ఎక్కువ, కొద్దిగా ఓవర్ అయిన అనిపించింది. కానీ సైకో అన్న, ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో. ఈయన మన నవాజుద్దీన్ క్యారెక్టర్ అది ఎలా అనిపించింది? అసలు మెయిన్ ఆయనే అన్న. ఆయనది ఒక డైలాగ్ ఉంటది, పతా హై మేర్సే బడా కోచ్ విలన్ హై అని. అంటే అంత ఆ లెవెల్లో కామెడీ. మన దూకుడులో సోను సూద్ ఎట్లా యాక్టింగ్ చేస్తాడో కామెడీగా విలనిజం సైకో. ఆయన కూడా ఏం యాక్టింగ్ చేసిన ఫేస్ ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ కానీ ఆయన వేరే లెవెల్ ఉందన్న. ఆయన కోసం, వెంకటేష్ గారి కోసం సినిమా చూడొచ్చు అన్న, బాగుంది. ఓవరాల్ గా అయితే ఇప్పుడు 17 కోట్ల ఇంజెక్షన్ అన్నారు కదా, అది హైప్ లేపారా? లేపారన్న, హైప్ ఉంది. సెకండ్ హాఫ్ లో అది ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బీజిఎం కొద్దిగా తగ్గినాయి అన్న. అంటే ఎంత ఉండాలో అంత తగ్గింది. ఎందుకు 1500 కోట్లు ఆ సినిమా, ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి తగ్గపోరేయడానికి కొద్దిగా తగ్గింది అనిపించింది. కానీ ఈ సంక్రాంతి బరిలో ఫస్ట్ హనుమాన్ అన్న, సెకండ్ సైంధవే అన్న. కానీ రేపు నాగార్జున గారి సినిమా రిలీజ్ ఉంది, ఇక ఫ్యామిలీగా సంక్రాంతి అంటే ఫ్యామిలీ. ఇప్పుడు దాకా 3 సినిమాల్లో ఫ్యామిలీ అంటే హనుమానే ఉంది, సెకండ్ ఇది ఉంది. ఇది మొత్తం యాక్షన్ అన్న. ఇక మనకి వద్దురా నాయన ఏడుపు కొట్టి సినిమాలు వద్దురా అన్నప్పుడు వెంకటేష్ సినిమాకి రావాలి. మొత్తం ఇక ఎట్లా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గన్తో చంపుతాడు అన్న, డిఫరెంట్ గా. 50-100 గన్లు వాడిండు ఒక ఫైట్ లో. ఒక డైరెక్టర్ పాయింట్ కరెక్ట్ గా ప్రెజెంట్ చేసిండా? ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ సక్సెస్. ఎమోషనల్ సీన్స్ గానీ, మాస్ ఎలివేషన్స్ గానీ, వెంకటేష్ గారు తెలుసుగా అన్న, అసలు యాక్టర్లు అంటే క్యారెక్టర్ లో దిగిపోతారు. మన నారపలో చూసినాం, ఈ నారపలో ఎట్లుంటాడు ఆయన. అది బాగుందన్న, ఓవరాల్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో ఏమవుతుందంటే రైటింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు మనము ఇలాంటిదే ఖైదీ చూసాము, మనం ఖైదీ సినిమా చూసాము, తర్వాత విక్రమ్ చూసాము. ఈ విక్రమ్ 2 మిక్స్ అయినట్టు కనిపిస్తుంటుంది. ఇందులో ఏమవుతుందంటే స్పైన్ మస్కులర్ అట్రోపీ అనే సిండ్రోమ్తో బాధపడుతుంది అమ్మాయి అని చెప్పారు. దానికి బాధపడుతున్నప్పుడు దానికి ఎందుకు బాధపడుతున్నది అన్నది ఒక కొంచెం ఇంకా ఎక్కువ చూపెడితే బాగుండేది. దానికి కాజ్ ఏంటన్నట్టు, ఇప్పుడు ఆయన యాక్చువల్లీ డాక్టర్ కాబట్టి ఆ వ్యాధి ఎలా వస్తుందని చెప్తున్నా కూడా రేపు పిల్లలకు, ఇప్పుడు అది యాక్చువల్లీ ఏంటంటే స్పైన్ మస్కులర్ సిండ్రోమ్స్ ఏంటంటే మన జంక్ ఫుడ్స్ వల్ల, దానివల్ల కొంచెం న్యూట్రియన్స్ వల్ల కొంచెం హెరిటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. అంటే జెనెటిక్స్ పేరెంట్స్ కూడా వీక్గా కొన్ని డెవలప్ కానీ జీన్స్ వల్ల కొన్ని వస్తుంటాయి అనమాట. అలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కొంచెం చెప్పారు ఏమైనా జీన్స్ వల్ల ఇట్లా కొన్ని జీన్స్ డెవలప్ అవుతుంది, ఇంజక్షన్లో జీన్స్ వస్తుంది అని ఒక చిన్న టైప్లో వెళ్ళిపోయింది. కానీ అలా కాకుండా కొంచెం చేసుకుంటుంటే ఇంకా టెక్నికల్, ఎందుకంటే ఈజ్ అ డాక్టర్, ఈయన డాక్టర్ లాగా చూసుకొచ్చినప్పుడు అయితే శైలేష్ పెద్ద సైకో అంటే పెద్ద సైకో ఏందన్న డిసప్పాయింట్ చేసిన. ప్రతి సంక్రాంతి కళ్ళు వస్తాయి సార్, మామ వచ్చినాడు ఫుల్ ఎట్టి కొట్టాలనుకున్నాను, కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోర్ అయితే అస్సలు బాగాలేదు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మీకు బాగుంది, లాస్ట్ ఎమోషన్స్ బాగుంది, మామ యాక్టింగ్ బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన ఎమోషన్ అనేది చాలా క్యారీ చేసినాడు, డైలాగ్స్ కూడా చాలా మంచిగా, యాక్షన్ సీన్స్ కూడా మామ అయితే మంచిగా చేసినాడు. వరకైతే బాగా చేసినాడు. ఇంకోటి విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది, నవదీప్ ఆయన మాత్రం ఎక్సలెంట్ చేసిన. కొన్ని నేను నవ్విస్తాను అనమాట, హిందీలో చెప్పి అరే ఏంద్రో తెలుగు జాస్మిన్ ఏం పేరు ఉంది, ఆమె పేరు సుస్మిత్ ఏదో పేరు ఉందిలే, ఆమెతో చెప్పిస్తాను అనమాట. అవి బాగుండే. బెన్ స్టోక్స్ అంటే బ్యాచ్ అవుతుంది, బెన్ స్టోక్ అంటే ఆడియన్స్ చూస్తారు కదా, ఓకే దాన్ని అర్థం చేసుకోగలం. అవి బాగుండే. ఇంకోటి గెటప్ సీన్, నీ టూత్ పేస్ట్ లో బ్లడ్ ఉంది అనే సీన్, అది కూడా కొద్దిగా కామెడీ ఉంది. ఇంకా రొటీన్ స్టోరీ మామూలు ఫస్ట్ హాఫ్ అయితే బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో రొటీన్ స్టోరీ, రొటీన్ 5 సీన్స్ అసలు ఎందుకు వచ్చినారా అని కొన్నిసార్లు అనుకుంటాం. కొద్దిగా అయితే కథ ఏమైనా లేకుందా?
లాగ్ ఉంది చెప్తున్నా కదా నా స్టోర్ రొటీన్ లాగ్ ఉంది. ఓకే లాగ్ ఉంది. నేను ఇంత డిసప్పాయింట్ మామకు ఫ్యాన్. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే కొందరు అంటే నాలాగా అయితే అంటే నేను ఒక చెప్తా చూడండి అందరు నాలాగానే ఆలోచిస్తారని అయితే చెప్పను. ఒక్కొక్క టేస్ట్ లాగా ఉంటుంది. నాకు నచ్చినంత మాత్రం అందరికీ నచ్చుతుందంటే నాకు నచ్చకపోయినంత మాత్రం అందరికీ నచ్చుదని లేదు కదా, వాళ్ళకి నచ్చుతుంది. నా ఒపీనియన్ అయితే అది. నాకైతే కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అనవసరం. సాంగ్స్ పెట్టాల్సిన అవసరం. లాస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. సాంగ్స్ మిగతా అయితే అనవసరం. పాప సెంటిమెంట్ ఎలా అనిపించింది? పాప సెంటిమెంట్ అంత లాస్ట్ లో వర్కౌట్ అయితే ఫస్ట్ అయితే వర్కౌట్ పాప పర్ఫార్మ్ చేసిందా బానే? అంత ఏవిగా లేదు. ఆయన పాపం చూడ, ఆ పాప క్యూట్ పాప, ఆ పాప మస్తు చేసింది అసలు. ఆ పాప మంచిగా చేసింది, చాలా సూపర్ ఉంది. ఆయన ఉంచుడు ఆ పాప హీరోనే ఏం పేరు ఆ పాప పేరు, మంచిగా చేసింది. పాప అంత మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం బాగుందా? బాగుంది, సూపర్ గా అనిపించింది. లాస్ట్ ఎమోషన్ మామాన్ని అప్పుడు చూసినప్పుడు కొద్దిగా ఎమోషనల్ కూడా టచ్ అయిపోతాం. ఓవరాల్ గా సినిమా హిట్ ఏమని చెప్తావు? కష్టమే ఈ సినిమా అయితే కష్టమే, కానీ హనుమాన్ మూవీ మాత్రం థ్యాంక్ యూ అన్న, లవ్ యూ.